ప్రైజ్ అలాట్. ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామలో లెక్కించలేని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం. దేవాతి దేవుడు గడిచిన కాలమంతా కూడా ఆయన అమూల్యమైన సజ్జమైన రెక్కల చాటును భద్రపరిచి మరొక దినాన్ని మనకు దయాకరంగా ధరింపచేసినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉంటున్నాం. యేసుతో సహవాసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా అనేక దినాలుగా మనతో మాట్లాడుతున్న పరిశుద్ధ ఆత్మదేవుడు మరొకసారి మనతో మాట్లాడినట్లుగా సంఖ్యాకాండ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇజ్రాయేళ్ల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఈ యొక్క లేఖనాలలో మనం సంఖ్యాకాండ గ్రంథంలో 6వ అధ్యాయం 22 నుండి 26 వచనాల వరకు కూడా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క దినము 26వ వచనంలో ఉన్న మాట ఉచ్చరించుట లేకపోతే పలకడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాననే మాట చూడగలుగుతున్నాం. అందుకని 22వ వచనం అంటారు, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇజ్రాయేలును ఇలాగ దీవించవలను. యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఇలాగా వారు ఉచ్చరించడాన్ని బట్టి నేను వారిని ఆశీర్వదిస్తాను అని దేవాతి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనాల్లో మనము మన కుటుంబాల్లోనూ మన సంఘాల్లోనూ లేకపోతే మన బిడ్డల మీద అపవాది లేకపోతే శత్రువు మరి ఎన్నో రకాలుగా దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో కాబట్టి వాడు ఎందుకు ప్రయత్నం చేస్తాడంటే దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే దేవుని ఉద్దేశ్యము మన బిడ్డల మీద మన కుటుంబాల మీద ఉండకుండా ఉండాలని మరి వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక మనము మన బిడ్డల కొరకు లేకపోతే మన భార్య అయితే భర్త కొరకు, భర్త అయితే భార్య కొరకు ఈ ఆశీర్వాదాలు లేకపోతే ఈ వాగ్దానాలు చేతపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మరి అపవాదికి ఏమాత్రం చోటు లేకుండా ఉంటుంది అని మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. సో కాబట్టి మనం మన బిడ్డల కొరకు, కుటుంబ ఆశీర్వాదం కొరకు, మన సంఘాల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన రక్త సంబంధుల కొరకు మనము ఈ వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు వారి మీద, వారి మరి సంబంధాల మీద, వారి యొక్క కుటుంబాల మీద మరి దేవుని యొక్క ఆశీర్వాదము కుమ్మరించబడుతుందని మరి దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మన కుటుంబం మీద, మన పరిచర్యల మీద, మన ప్రయాణాల మీద, సమస్త మీద కూడా అపవాది ఎప్పుడు కూడా వాడు గర్జించిన సింహంలో ఎవరిని మృంగుతున్నా తిరుగులాడుతున్నాడు. కనుక వాడు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎక్కువగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనం ప్రతి క్షణము కూడా అప్రమత్తులమై మరి ఆనాడు యేసుక్రీస్తునే వాడు శోధించాడు, మనం ఎంత గొప్పవాళ్ళమే కాదు. సో కాబట్టి ఆయన కూడా మరి ఆ వాక్యాన్ని, వాగ్దానాన్ని చేతపట్టుకునే వాడిని ఎదిరించినట్లుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి మనం కూడా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో తలపోసుకుంటూ ఆ యొక్క వాగ్దానాలు చేతపట్టుకుని వాగ్దానాల ప్రకారం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు అని దేవుని యొక్క లేఖనాల్లో చూడగలుగుతున్నాం. సో కాబట్టి దేవుని యొక్క లేఖనం మత్తయి సువార్త 6:33 అంటాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి అంటాడు. సో కాబట్టి ఆయన నీతిని రాజ్యాన్ని ఎప్పుడైతే వెతుకుతామో ఖచ్చితంగా అన్నీ కూడా అనుగ్రహించబడతాయని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. సో కాబట్టి ఎబ్బేజు కూడా ప్రార్థన చేస్తాడు. మొదటి దినవృత్తాంతాల 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఎబ్బేజు 4 మాటలు అడుగుతాడు అక్కడ. ఒకటి, నీవు నిత్యముగా నన్ను ఆశీర్వదించు, నీవు నా సరిహద్దును విశాలపరచు. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయి. నాలుగవది, కీడు రాకుండా కీడులో నుండి నన్ను తప్పించు అని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఇదే ప్రార్థన మనం కూడా నిత్యంగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి
అలాగే ఏ కీడు రాకుండా కీడులో నుండి తప్పించే ప్రభు అని మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో కాబట్టి మనం ఎడతెగక ప్రార్థన, ఎడతెగకుండా దేవుని పట్ల మరి విశ్వాసం కలిగి ఉండడం, అలాగే దేవుని యొక్క వాగ్దానాలు చేతపట్టుకుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో దావీదు అంటాడు, నీ ఆశీర్వాదం నా కుటుంబం నిత్యము ఆశ్రయించబడుగాక అంటాడు. సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వాగ్దానాలు చేతపట్టుకుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క మరి ప్రణాళిక మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో నెరవేర్చడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కనుక అలాగ మనం ప్రార్థన ఎత్తుపట్టి ప్రార్థన చేయవలసినగా ఉన్నాం. ఎందుకంటే ఆయన 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. అంటే ఆయన రక్తం ద్వారా మనం కొనబడ్డాం కనుక మీ మీద మరి అపవాదికి ఏమాత్రం కూడా అధికారం లేదు అని దేవుని యొక్క లేఖనాలు చూడగలుగుతాం అక్కడ. అందుకని మీరు విలువ పెట్టబడిన వారు, కొనబడిన వారు కనుక మీ దేహంతో మీరు దేవుని మహింపరచండి. దేవుని మహింపరచడం అంటే దేవుడు గడిచిన కాలంలో మన జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారాలు, ఆశ్చర్యకార్యాలు మనం ప్రచురణ చేస్తూ దినమెల్లా కూడా వాటిని తలపోసుకుంటూ మరి దేవుని యొక్క ఘనకార్యాల గురించి ఇతరులకు మనం తెలియపరుస్తూ ఉన్నప్పుడు ఆ రీతిగా దేవుడు మహింపరచబడుతూ ఉంటాడు. అపవాదికి ఏమాత్రం కూడా చోటు లేకుండా ఉంటుంది. కనుక అపవాదిని గర్జించండి, అపవాదిని ఎదిరించండి, వాడి మీ ఎదురు నుండి పారిపోతాడు. మీరు మొదట దేవునికి లోబడాలి, అప్పుడు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ ఎదురు నుండి పారిపోతాడని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తుంది. కనుక మరి ఈ యొక్క ఆశీర్వాదాలు చేతపట్టుకుని, వాగ్దానాలు చేతపట్టుకుని మరి దేవుని మీద ఎడతెగని విశ్వాసం కలిగి ఎడతెగని ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని యొక్క వాగ్దానాలు చేతపట్టుకుని దేవుని యొక్క వాక్యము ద్వారాగా మన హృదయాలు నింపుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభునామలో తెలియజేస్తున్నాను. మరి దేవుడు అట్టి కృప ఆనాడు ఇజ్రాయేలు ఆయన నామాన్ని ఉచ్చరించడాన్ని బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానాలు వారు మాట్లాడని బట్టి ఆనాడు ఇజ్రాయేలును ఆశ్రయించిన దేవుడు ఈరోజు నీవు నేను కూడా ఆ యొక్క వాగ్దానాలు ఉచ్చరిస్తుండగా, వాగ్దానాలు పలుకుతుండగా మరి దేవుడు మన కుటుంబాల్లోనూ, మన యొక్క సమీపమైనటువంటి బిడ్డల మీద, మన సంఘాల్లోనూ, మన పరిచర్యల్లోనూ, మన ప్రయాణాలను సమస్తములో కూడా ఆయన కృప నిండారుగా కుమ్మరించినట్లు దేవుడి కృపవాక్యం మన వెనుకలో దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ప్రభువా మరి నాయన సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 22వ వచనం నుండి 26 వచనాల వరకు ఉన్నటువంటి వాగ్దానాలు ఎత్తుబట్టి నీ బిడ్డలు మరి నాయన ఆనాడు ప్రార్థన చేసినప్పుడు, ఆనాడు ఉచ్చరించినప్పుడు మరి వారికి ఇజ్రాయేల్ని మీరు ఆశీర్వదిస్తానని నీ లేఖనాల ద్వారా చెప్పారు. ఈరోజు ఆ వాగ్దానాలు ఎత్తుబట్టి మేము కూడా ప్రార్థన చేస్తుండగా, మేము కూడా ఆ వాగ్దానాలు నాయన ఎత్తుబట్టి ఈ నామాన్ని ఉచ్చరిస్తుండగా మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘాల మీద, మా పరిచర్ల మీద, ప్రయాణాల మీద, సమస్తం మీద కూడా నీ కృపా సమృద్ధి నిండాలుగా కుమ్మరించబడినట్లు ఈ మాటలు మీరు దీవించి ఆశ్రయించమని, వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఎక్కువగా నీలో అంటగడబట్టినట్లు సహాయం దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రార్థన అవసరతల వరకు పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.